హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయ్యింది. అయితే వాళ్ళకి సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏ మిస్టేక్స్ చేయకూడదు, స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో ముందుగా ఏంటంటే మీకు డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ ముందుగా మీ యొక్క డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు విధంగా రావడం అయితే జరుగుద్ది. అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సో మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అందులో మనకి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్. అక్కడ ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏ కాలేజ్ వచ్చిందని తెలుస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటంటే మీకు వచ్చిన కాలేజ్ అనేది సో నేను కన్ఫర్మ్ చేసుకుంటానని చెప్పడానికి. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ కింద చూసుకుంటే యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పేసి వస్తుంది. నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన ఒక స్టూడెంట్ అయితే. సో యాక్సెప్ట్ మై జాయిన్ మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం కూడా యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఏ మిస్టేక్ చేయకుండా సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే మాత్రం మీకు వచ్చిన కాలేజ్ అయితే సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. అండ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను. ఆల్రెడీ చూడకపోతే చూడండి. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.